ఏపీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారికి వరుసగా బెయిల్ వస్తూ ఉండడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు మరో కొత్త ప్రచారం మొదలుపెట్టారు. లీగల్ టీం సరిగా లేదు, లీగల్ టీం గట్టిగా ఉంటే, గట్టిగా వాదనలు వినిపించి ఉంటే వీళ్ళకి అసలు బెయిల్ వచ్చే అవకాశమే లేదు, లీగల్ టీం సరిగా లేకపోవడం వల్లే బెయిల్ అన్ని వచ్చేస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం వెనుక ఉద్దేశం ఏంటి, అసలు ఉద్దేశం ఏంటి అంటే, ఈ కేసు చాలా బలమైనది, నిజంగానే స్కామ్ జరిగింది, వీళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు, వీళ్ళంతా పెద్ద వ్యవహారం నడిపారు, కానీ లీగల్ టీం సరిగా లేకపోవడం వల్ల వీళ్ళకి బెయిల్ వస్తున్నాయి. అంతేగాని ఈ కేసులో వీళ్ళంతా తప్పు చేయలేదని కాదు, వీళ్ళు తప్పు చేశారు, అదే సరైన లీగల్ టీం పెట్టి ఉండుంటే వీళ్ళంతా జైల్లోనే ఉండేవాళ్ళు అన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లీగల్ టీం సరిగా లేదు, లీగల్ టీం సరిగా లేదు అంటున్నారు. కానీ ఈ కేసులో సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి బెయిల్ ఇవ్వకూడదని వాదనలు వినిపించింది ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూత్రా. చంద్రబాబు నాయుడు గారి కేసులు కూడా వాదిస్తూ ఉంటారు. ఇప్పటికే కోట్లాది రూపాయలు సిద్ధార్థ లూత్రాకి కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ద్వారా ఇస్తున్నారు. మరి 5 కోట్ల రూపాయలు ఇచ్చే వరకు మరో 5 కోట్ల రూపాయలు కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి వాదనలో ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. అలాంటి సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించిన తర్వాత కూడా బెయిల్ వచ్చిందంటే లీగల్ టీం వీక్ గా ఉండడం కాదు, ఈ కేసే వీక్ గా ఉంది అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏమాత్రం బలంగా ఉన్నా ఇంకా సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా కంటే బలంగా వాదనలు వినిపించే లీగల్ టీం ఎవరుంటారు, లాయర్ ఎవరుంటారు? ఆయన వాదించినా కూడా బెయిల్ వచ్చిందంటే కారణం ఏంటి? పైగా మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో ఏసీబీ కోర్టు చాలా స్పష్టంగా కొన్ని అంశాలను చెప్పింది. బెయిల్ ఎందుకు ఇస్తున్నామన్న దానిపైన వివరాలు ఇచ్చింది. మిథున్ రెడ్డి ఈ నేరంలో ఇన్వాల్వ్ అయ్యాడు, తప్పు చేశాడు, ముడుపులు ముట్టాయన్న దానికి కనీస ప్రాథమిక ఆధారాలు కూడా లేవు. కాబట్టి ఎలాంటి ఆధారాలు లేనప్పుడు అమూల్యమైన బెయిల్ ను తిరస్కరించడం సాధ్యం కాదు అని చెప్పింది. పైగా ఈయనకి సంబంధించిన సెల్ లొకేషన్ కి సంబంధించి డేటా కూడా ఇచ్చారు, అది కూడా అస్పష్టంగా ఉంది. కాబట్టి దాని ఆధారంగా ఒక కంక్లూజన్ కి రాలేమని చెప్పారు. మిథున్ రెడ్డి మీద కొన్ని కేసులు ఉన్నాయని చెప్పారు. ఆ కేసుల్లో 5 ఆల్రెడీ క్లోజ్ అయిపోయాయి. మరో 2 కేసులు, ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయపరమైన 2 కేసులు ఉండడం అనేది పెద్ద విషయం ఏమి కాదు. కాబట్టి ఆ కేసులు పెట్టి కూడా బెయిల్ నిరాకరించడం సాధ్యం కాదు అని కూడా చెప్పింది. ఈయనకు ముడుపులు ముట్టాయని అన్న ఆధారాలను కూడా సిట్ సమీకరించి సేకరించి ఇవ్వలేకపోయింది. కాబట్టి బెయిల్ ఇస్తున్నామని చెప్పింది. దాదాపు మిథున్ రెడ్డికి ఈ కేసులో క్లీన్ చిట్ ఇచ్చేసింది ఏసీబీ కోర్టు. ఇతడి ప్రమేయం ఉన్నట్లు నిరూపించేందుకు ప్రాథమిక ఆధారాలు కూడా సిట్ ఇవ్వలేకపోయింది అని పరోక్షంగా చెప్పేస్తూ బెయిల్ ఇచ్చేసింది. అంటే ఈ కేసే వీక్ గా ఉన్నప్పుడు లీగల్ టీం స్ట్రాంగ్ గా ఉంటే అని ఎందుకు అంటున్నారంటే, ఓహో వీళ్ళంతా తప్పు చేశారు, లీగల్ టీం సరిగా లేక ప్రభుత్వం తరఫున బెయిల్ వస్తున్నాయేమో అని ఒక ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ సిద్ధార్థ లూత్రాని వాదనలు వినిపించిన తర్వాత కూడా బెయిల్ వచ్చిందంటే ఈ కేసు వీక్ గా ఉందన్నది క్లియర్ గా అర్థమవుతుంది.